నమస్తే ఫ్రెండ్స్, నేను మీ చెంచా వ్లాగ్స్. ఇవాళ మేము డే 2లో భాగంగా మనం తిరుమలలో పాతాళంగా ఇవన్నీ కూడా తిరిగేదానికి వచ్చామన్నమాట. చూద్దాం, వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం. లక్ష్మి గారు కూడా మీతో ఉన్నారు. ఎలా ఉంది కాంప్లెక్స్? గోవింద గోవింద నామాలు చాలా బాగున్నాయి. మేమైతే కనుక జాపాలికి 6 ప్లేసులు అని చెప్పారు. మనిషికి 250 తీసుకుంటున్నారు. మేమిద్దరైతే స్టార్ట్ అయిపోతున్నాం అక్కడికి. చలో, మేము ఇప్పుడైతే టెంపుల్స్ అన్నీ మాట్లాడేసుకునేసి ఒక వ్యాన్ అయితే మాట్లాడుకున్నాం. దాంట్లో అయితే కూర్చున్నాం అనమాట. వాళ్ళైతే 6 ప్లేసులకి తీసుకెళ్తామని చెప్పారు. జాపాలి, అలాగే శ్రీవారి మెట్లు, పాతాళ గంగ, వేణుగోపాల స్వామి గుడి, ఇలా 5-6 ప్లేసులు ఉన్నాయన్నమాట. వాళ్ళ దగ్గర మనకి అన్ని ప్లేసులు తిప్పి చూపిస్తారు. బస్సులో వెళ్తే దీనికి డిఫరెన్స్ ఏంటంటే బస్సులో వాళ్ళు రోడ్లో వదిలేస్తారు, టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళరన్నమాట. సో అదొక ఇది ఉంది. కాబట్టి ఎండకి తిరగలేము కాబట్టి మనం డైరెక్ట్గా దగ్గరికి వెళ్తే కొంచెం తిరిగే ఇబ్బంది తగ్గుతుంది. లక్ష్మి గారు ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎక్కడెక్కడికి వెళ్తామని. చెప్పండి లక్ష్మి గారు. ఇదిగోండి, మొత్తము ఈ 6 అని చెప్పారు. అంతా ఇక్కడ ఏం జరుగుతుందంటే వ్యాపారం, వీధిదా వ్యాపారం అన్నట్టు వ్యాపారం జరుగుతుంది. మేము అక్కడ పోయి మాట్లాడుకున్నాము. 250 రూపీస్కి అన్ని తిప్పుతాం, 6 ప్లేసెస్ అని చెప్పారు. అక్కడ నుంచి ఇక్కడికి తీసుకొచ్చారు. ఇక్కడికి తీసుకొచ్చి ఇంకొక దగ్గర కూడా తిప్పుతాము, ఎక్స్ట్రా 50 రూపీస్ ఇవ్వండి అంట. అది పర్వాలేదు, అదేదో ముందుగానే చెప్తే ఏమవుతుంది. పర్వాలేదు, మనం భక్తులు వచ్చినప్పుడు మనస్ఫూర్తిగా వెళ్ళాలి. వెళ్ళే ప్లేసెస్ వచ్చి శ్రీవారి పాదాలు అవి తెలుసు, శిలాతోరణం, చక్రతీర్థం, గోపాలస్వామి టెంపుల్, వేణుగోపాల స్వామి టెంపుల్, ఆకాశగంగా, పాప వినాశనం. దీంట్లో మనం జాపాలి నుంచి షార్ట్ కట్ తెలుసు నాకు, అది చూపిద్దాం అనుకున్నాను వీళ్ళకి. చూద్దాం ఎలా ఉంటుందో ట్రిప్. మనం ఫస్ట్ ప్లేస్ అయితే శ్రీవారి పాదాలకి అయితే వెళ్ళిపోతాం. ఇక్కడ నుంచి ఒక 2-3 కిలోమీటర్స్ ఉంటుంది దగ్గరే. ఫస్ట్ శ్రీవారి పాదాలు. మనం శ్రీవారి పాదాల దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. మనం ఇప్పుడు వెళ్ళి స్వామివారిని దర్శించుకుందాము. తొందరగా వచ్చేయమని చెప్పారు. చూసుకోవచ్చు, క్రౌడ్ అయితే మాత్రం ఫుల్గా ఉందన్నమాట. ఆల్మోస్ట్ ఒక 15 నిమిషాలు పట్టేటట్టు చూపిస్తుంది. లక్ష్మీ శ్రీవారి పాదాల దగ్గరికి అయితే వచ్చేసాము. ఏం లేవు, చాలా తక్కువే లేదు. మెట్లు ఎక్కువ వచ్చాం కాబట్టి మనకి ఎక్కువ మెట్లు అనిపించలేదు. అవును, ఇప్పుడే శ్రీవారి పాదాలు అయితే దర్శించుకున్నాము. ఒక తెలియని అనుభూతి. మీకు ఎలా అనిపించింది లక్ష్మి గారు? నాకు ఎలా అనిపించింది అంటే శ్రీవారినైనా ఒక 5 సెకండ్స్ చూస్తాము, 2 సెకండ్స్ కూడా చూడనివ్వట్లేదు. ఎందుకంటే క్రౌడ్ ఎక్కువ ఉంది, అర్థం చేసుకోవాలి. కానీ దర్శనం అయితే చాలా బాగా జరిగింది. స్వామివారి పాదాలు తాకడమే ఒక అదృష్టం. శ్రీవారి పాదాలు దర్శించుకున్న తర్వాత మేము ఇప్పుడైతే శిలాతోరణంకి అయితే వెళ్తూ ఉన్నాం. మేమైతే శిలాతోరణం అయితే చేరుకున్నాం అనమాట. ఇక్కడ పక్కనే చక్రతీర్థం కూడా ఉంది. శిలాతోరణం అయితే న్యాచురల్గా ఏర్పడిన స్టోను. చక్రతీర్థంలో తీర్థం తాగేసి నెక్స్ట్ వ్యాన్ ఎక్కేస్తాం. చూసుకోవచ్చు, అపూర్వ శిలాతోరణం గురించి స్టోరీ అయితే రాసింది. ఇది 150 కోట్ల చరిత్ర ఉన్న శిలాతోరణం అనమాట. 10 అడుగుల హైట్ అయితే ఉంటుంది. ఇది స్వామివారి ఆలయానికి 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. చూసుకోవచ్చు, ఈ స్టోన్ అయితే సహజంగా ఏర్పడింది. 150 కోట్ల చరిత్ర ఉన్న ఇదన్నమాట. చూడండి, స్టోన్ అయితే ఒక ఆర్చ్ లాగా, అంటే ఇది ఒక తోరణం, శిలాతోరణం ఆర్చ్ లాగా ఉంటుంది, తోరణం లాగా ఉంటుంది అనమాట. అందుకే దీన్ని శిలాతోరణం అన్నారన్నమాట. స్వామివారికి తోరణం లాగా, కాచులాగా ఉంది. ఇదైతే కూడా చూసుకోవచ్చు. శిలాతోరణం యొక్క వ్యూ అయితే కనుక చాలా బాగుంది. న్యాచురల్ స్టోన్స్కి ఎప్పుడు వాల్యూ ఉంటుంది అనమాట. అలాంటి స్టోన్స్లో ఇది కూడా ఒక స్టోన్ అనమాట. చాలా బాగా వచ్చింది. చూసుకోవచ్చు, వ్యూ అయితే చాలా బాగా వచ్చింది. శిలాతోరణం అయితే ఇప్పుడే తీసుకునేసి ఫోటోలన్నీ సూపర్గా వచ్చాయి అబ్బా, న్యాచురల్గా. సో ఇప్పుడైతే మనం ఎక్కడికి వెళ్తున్నాం? చక్రతీర్థం అన్నమాట. చాలా బాగుంటుంది అక్కడ. తీర్థాన్ని చూద్దాం ఎలా ఉంటుంది. బ్యాక్ సైడ్ వ్యూ అయితే చూసుకోవచ్చు అనమాట. చక్రతీర్థానికి కిందకి వెళ్ళి మళ్ళీ ఆడించండి ఓడి పోవాలి. కలవడం వల్ల కొంచెం వాటర్ ఫ్లో అయితే తగ్గిందనే చెప్పుకోవాలి. మనకి తీర్థం చూసుకోవచ్చు ఎంత స్లోగా అయితే డ్రాప్ అవుతా ఉన్నాయో. వాటర్ స్వచ్ఛంగా ఉన్నాయి అన్నమాట. వాటర్
TDSలో కూడా పెడితే కూడా ప్యూరిటీ వచ్చి 70-80 వస్తుంది, అంత ప్యూరిటీ ఉంటుంది ఆ తీర్థంలో. మనం వేణుగోపాల స్వామి టెంపుల్ అలాగే హల్దీరామ్ బాబాజీ సమాధి జీవ సమాధి దగ్గర కూడా ఉన్నాం అనమాట. ఆయన బాబాజీ వెంకటేశ్వర స్వామితోనే పాచికలు ఆడారనమాట. ఆయన జీవ సమాధి కూడా మనం చూసుకోవచ్చు ఇక్కడ. అలాగే స్వామివారి టెంపుల్ కూడా దర్శనం చేసుకుందాం. ఆయన అయ్యవారితో పాచికలు ఆడే సన్నివేశం కూడా, అలాగే ఆయన జీవిత చరిత్ర కూడా మీరు ఇక్కడ క్లీన్గా తెలుస్తుంది. ఇదే ఆయన జీవ సమాధి అనమాట, చూసుకోవచ్చు. రైట్ సైడ్లో లోపలికి వెళ్తే కనుక వేణుగోపాల స్వామి టెంపుల్ అయితే వస్తుంది. మన క్యూ లైన్లో ఇలాగైతే ఎంటర్ అయ్యాం. అయితే దర్శనం చాలా బాగా జరిగింది. తర్వాత మేమైతే వచ్చి షాపింగ్ చేస్తాను. సరుళ్ళు చూడండి ఆయన, గాజులు చూడండి ఆయన, మొత్తం గాజులే. మనకైతే ఒక్కటి కూడా లేదు, కానీ అమ్మాయిలకైతే కలెక్షన్స్ చాలా బాగున్నాయి. గాజులు అయితే సూపర్గా ఉన్నాయి, కలెక్షన్ బాగుంది. మొత్తం ప్యూర్ గోల్డ్, 22 క్యారెట్, మొత్తం సూపర్గా ఉన్నాయి. చూసుకోవచ్చు, ఇదే స్టార్టింగ్ పాయింట్ జాపాలి హనుమాన్ మందిర్ అనమాట. జాబ్లు వేసుకుందని లక్ష్మి గారు అయితే వెళ్తూ ఉన్నారు. లక్ష్మి గారితో కూడా నేను కూడా వెళ్దాం. నాకైతే అక్కడ బాగా దర్శనం జరిగింది. ఫోన్ ఎలో లేకపోవడం వల్ల మేము చూపించలేకపోయాం. ఇప్పుడైతే జాపాలికి నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాం. సూపర్గా ఉంటుంది హనుమాన్ ప్లేస్. ఈ విధంగా దారిలో పైకి నడుచుకొని పోయి మళ్ళీ కిందకి దిగాలి. లక్ష్మి 1.5-2 కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటా నాకు తెలిసి. అట్టుగానే దాదాపు ఒక 2 కిలోమీటర్ల లోపలికి అయితే వచ్చాము. లక్ష్మిని చూసుకోవచ్చు, మీరు ఎట్లా అయిపోయిందో, బాగా టైడ్ అయిపోయింది. మరి అంతే, హనుమంతులు అంటే ఏమనుకున్నారు, జై హనుమాన్, ఆ పవర్, జై శ్రీరామ్ జై హనుమాన్ అనుకుంటే చాలు, టపటప వెళ్ళిపోవచ్చు. చూసుకోవచ్చు స్వామివారి టెంపుల్ అయితే ఇలా ఉంటుంది అనమాట. నేను చెప్తూ ఉంటాం కదా, ఆ టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి కొండ ఎక్కిపోతే మనం శిలాతోరణంకి చేరుకోవచ్చు. నేనైతే వెళ్ళాను ఒకసారి, చాలా బాగుంటుంది. అయితే స్వామివారి పూర్ణిమ ఎంత బాగుంది. మన వాళ్ళందరూ ఇక్కడ హనుమంతుడి జన్మస్థలం జాపాలి అని అంటారు. క్యూలో ఉన్నాం అనమాట. లక్ష్మి గారు అయితే బాగా డల్ అయిపోయారు, కానీ నేనైతే చాలా ఉత్సాహంగా ఉన్నాను. ఎందుకంటే జై శ్రీరామ్ జై హనుమాన్ అంటేనే చాలు శక్తి ఉప్పొంగుకొని వస్తుంది, మామూలుగా ఉండదు హనుమంతు. దర్శనం అయితే చాలా బాగా జరిగింది అనమాట. నేను అప్పుడు వెళ్ళిన దారి కూడా లక్ష్మి గారికి చూపించాను. చాలా సంతోషంగా అనిపించింది. అప్పటి తర్వాత నేను ఇప్పుడైతే రావడం, దాదాపు 17 సంవత్సరాల తర్వాత నేను జాపాలిలోకి రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. స్వామివారిని దర్శించుకుంటే సాక్షాత్ హనుమంతు గారిని చూసినట్టే అనిపించింది అనమాట. సో నెక్స్ట్ అయితే మాది లాస్ట్ పాప వినాశనం ఆకాశగంగా. మేమైతే జాపాలి నుంచి ఆకాశగంగకి అయితే వచ్చేసాం అనమాట. ఆకాశగంగకి ఎంట్రన్స్లో ఉన్నాము. సో లోపలికి అయితే దిగాలి, కొంచెం మెట్లు అయితే ఉంటాయి. షాపింగ్ చేసుకుంటూ లోపలికి వెళ్ళిపోయామంటే తెలియకుండా వెళ్ళిపోవచ్చు. అయితే ఇలా ఉంటుంది అనమాట. ఆకాశగంగకి కిందకి వెళ్ళాలి. గంగలో మనం ఆంజనేయదేవి బాలవీరంజనేయ స్వామి టెంపుల్ని అయితే, మరి ఆంజనేయదేవి టెంపుల్ని అయితే చూసుకోవచ్చు. అటు సైడ్ ఇలాగే చూసుకుంటే కనుక మనకి ఆకాశగంగ ఏరులై పడుతుంది, వాటర్ చూసుకొని ఎలా పడుతుంది. అంటే మేము ఆకాశగంగ నుంచి అయితే వచ్చేసాం అనమాట. లాస్ట్ పాయింట్ ఇంకా పాప వినాశనం. అక్కడికి వెళ్తే రైన్ అయితే పడతా ఉంది, చూడాలి మరి అక్కడికి వెళ్ళే వరకు పెద్ద రైన్ అవుతుందా లేదా అని. తెలిసి ఇప్పుడు సమ్మరే కదా, అంత రైన్ ఉండకపోవచ్చు. సో ఇప్పటి వరకు అయితే చాలా బాగా హ్యాపీగా గడిచిపోయింది అనమాట టైము. మాతో కూడా వచ్చిన వాళ్ళు కూడా చాలా స్పీడ్గా కోఆపరేట్ చేశారు కాబట్టి స్పీడ్గా అయితే లాగేసాం ట్రిప్ని. సో ఇంకొక పాప వినాశనం వెళ్తే సో ట్రిప్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయినట్టు అనమాట. గోవిందా గోవిందా. మేమైతే ఆకాశగంగ అయిపోయింది. ఇప్పుడు పాప వినాశనంకి అయితే వచ్చేసాం అనమాట. లోపలికి కిందకి నడుచుకొని వెళ్ళాలి. అది ఒక డ్యామ్ లాగా అనమాట, పాప వినాశనం డ్యాము. అక్కడ వాటర్ అనేది పైనుంచి పడుతూ ఉంటాయి. ఎవరైనా బట్టలు తెచ్చుకుంటే కనుక స్నానాలు గినాలు చేసి చేయొచ్చు. బట్ మనకైతే లేవు కాబట్టి జస్ట్ చూసి రావడమే అంతే. మేమైతే పాప వినాశనకి అయితే చేరిపోయాం అనమాట. మీరు చూసుకోవచ్చు, ఇక్కడి నుంచి అయితే వ్యూ అయితే సూపర్గా ఉంది. అది వచ్చి మనకి పాప వినాశనం తీర్థం అనమాట, శివయ్య టెంపుల్ చూసుకోవచ్చు. అదైతే డ్యామ్ వ్యూ అయితే మీకు క్లారిటీగా చూసుకోవచ్చు. పాప వినాశనం డ్యాము, వాటర్ హెవీ అయినప్పుడు డ్యామ్ నుంచి వాటర్ రిలీజ్. అదైతే పాప వినాశనం కూడా ఇప్పుడే అయిపోయిందనమాట. సో ఇంకా ఓవరాల్గా మేమైతే అన్నీ దర్శించుకునేసాము. స్టార్టింగు శ్రీవారి పాదాలు, శిలాతోరణము, అలాగే చక్ర తీర్థము, జాపాలి, అలాగే ఆకాశగంగా, పాప వినాశనము, ఇవన్నీ కూడా మేము చూసుకుని కంప్లీట్ చేసుకున్నాం అనమాట. ఇంకైతే మా ట్రిప్ అయితే చాలా బాగా జరిగింది. సో తిరుమల ట్రిప్ బాగా జరిగిందని అనుకుంటున్నాము.
మరిన్ని వీడియోస్ కోసం అయితే మీరు చెంచా వ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాంగ్ విత్ జాబ్లెస్ ఉన్నాయి. అంతవరకు సెలవు ఇట్లు మీ చెంచా వ్లాగ్స్ సైనింగ్. బాయ్ బాయ్.